పేరు గొప్ప ఊరు దిబ్బ అనొచ్చేమో. ఎందుకంటే యూరప్ సమాజం అంటే చాలా శక్తివంతమైంది అనుకుంటాం. అమెరికా దానికి నాయకత్వం వహిస్తుంది. వాళ్ళందరి దగ్గర ఆయుధాలు బోల్డ్ అని ఉన్నాయి. అందరూ సంఘటితంగా ఉంటారు. తీరా చూస్తే హౌతీ అనే ఒక తీవ్రవాదుల చేతులలో ఫెయిల్ అయ్యారు. హౌతీ తీవ్రవాదులు ఎర్ర సముద్రంలో వస్తున్నటువంటి వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తుంటే వాళ్ళని నిరోధించడం కోసం అమెరికా బ్రిటన్ దళాలతో పాటుగా 10 దేశాలు ఒకవైపు, యూరోపియన్ సమాజం మరొక వైపు వస్తే యూరోపియన్ సమాజం తరపున అక్కడికి వచ్చినటువంటి జర్మనీకి సంబంధించినటువంటి వార్షిప్స్ వెనక్కి పిలిపించేస్తున్నారు. నాటో నేషన్ జర్మనీ హాజ్ రీకాల్డ్ హెసన్ ఫ్రిగేట్ విచ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద EU మిషన్ టు స్టాప్ హౌతీ అటాక్స్ ఇన్ ద రెడ్ సీ. ద హెసన్ ఫ్రిగేట్ with around 240 military personnel on board had escorted 27 merchant ships in the intervention zone and had on 4 occasions repulsed attacks by the Houthi rebels. Hamburg frigate will replace it under the EU mission aspects in August. The Houthis said that EU mission to confront them హ్యాడ్ ఫెయిల్డ్. ఇక్కడ విషయం ఏంటంటే ఒక షిప్ని వెనక్కి పిలిపించేసి దాని ప్లేస్లో ఇంకొక షిప్ని పెడుతుంది. ఇప్పటిదాకా జర్మనీకి సంబంధించినటువంటి షిప్స్ వాణిజ్య నౌకలు వచ్చేటప్పుడు వాటి ముందుండి ఈ నౌక వాళ్ళందరినీ సేఫ్గా తీసుకెళ్ళింది. ఇప్పటిదాకా అట్లాగా 227 నౌకలకి ఆ విధమైన ఎస్కార్ట్ ఇచ్చింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతుందంటే యూరప్ విఫలమయ్యింది అంటూ ఆరోపిస్తున్నది హౌతీ తీవ్రవాద సంస్థ.